అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం జరుగుతున్న ఒక క్యాంపెయిన్ సేవ్ పాలస్తీనా క్యాంపెయిన్. అసలు ఈ క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ అయింది, ఇది జెన్యూన్ క్యాంపెయిన్ లేదా ప్రోపగాండానా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇజ్రాయెల్ విషయానికి వస్తే, పూర్వం బాబిలోనియన్ కింగ్డమ్ కి జూడా కింగ్డమ్ కి యుద్ధం జరిగింది. అందులో జూడా కింగ్డమ్ ఓడిపోయింది. అప్పుడు జ్యూస్ అక్కడ పర్సిక్యూషన్ కి గురయ్యారు. దాంతో వాళ్ళు అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. అక్కడ కేవలం 30% జ్యూస్ మాత్రమే మిగిలారు. తర్వాత ఆ ఏరియా ఆటోమన్ ఎంపైర్ కంట్రోల్ లోకి వెళ్ళింది. ఏదైతే ఇజ్రాయెల్ ల్యాండ్ అండ్ పాలస్తీనియన్ ల్యాండ్ ఉందో అది మొత్తం ఆటోమన్ ఎంపైర్ కంట్రోల్ లో ఉండేది. ముస్లిమ్స్ ఉన్న పాలస్తీనియన్ ల్యాండ్, జ్యూస్ ఉన్న ఇజ్రాయెల్ ల్యాండ్ మొత్తం ఆటోమన్ ఎంపైర్ కంట్రోల్ లోనే ఉండేది. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయిందో అప్పుడు బ్రిటిషర్స్ ఒక హామీ ఇచ్చారు. అక్కడ ఉన్న జ్యూస్ ఆటోమన్ ఎంపైర్ మీద తిరుగుబాటు చేస్తే జ్యూస్ కి సపరేట్ కంట్రీ ఇస్తామని 1917 బాల్ఫోర్ డిక్లరేషన్ చేశారు. సపరేట్ కంట్రీ వస్తుందని జ్యూస్ ఆటోమన్ ఎంపైర్ మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు వరల్డ్ వార్ 1 లో బ్రిటిష్ ఉన్న అలైడ్ పవర్ గెలిచింది. బ్రిటిష్ వాళ్ళు ఆటోమన్ ఎంపైర్ లో ఉన్న చాలా రాజ్యాలకి సపరేట్ కంట్రీస్ ని ఇచ్చింది. కానీ పాలస్తీనాన్ని మాత్రం డివైడ్ చేసి జ్యూస్ కి సపరేట్ కంట్రీ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పాలస్తీనియన్స్ దీనికి ఒప్పుకోలేదు. ఆ టైంలో జర్మనీ నుంచి హిట్లర్ జ్యూస్ ని ఓచుకోత మొదలు పెట్టాడు. జ్యూస్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు పర్సిక్యూషన్ కి గురవుతూనే ఉన్నారు. అందుకే ప్రపంచంలో ఉన్న జ్యూస్ అందరూ వాళ్ళ హోమ్ ల్యాండ్ కి తిరిగి రావటం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న పాలస్తీనియన్స్ కి జ్యూస్ తిరిగి రావటం నచ్చలేదు. అప్పటి నుంచి వాళ్ళకి గొడవలు జరగటం మొదలయ్యాయి. ఆ గొడవల్ని ఆపలేక బ్రిటిషర్స్ ఈ సమస్యని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో పెట్టారు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పాలస్తీనాని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అందులో 3 అరబ్ ఏరియాస్ అదే పాలస్తీనా దేశంగా, ఒక జూయిష్ ల్యాండ్ అదే ఇజ్రాయిల్ దేశంగా మార్చారు. జెరూసలేం ని మాత్రం యునైటెడ్ నేషన్ కంట్రోల్ లోనే ఉంచుకున్నారు. కానీ ఆ డివిజన్ అనేది పాలస్తీనియన్స్ కి నచ్చలేదు. ఎందుకంటే తక్కువగా ఉన్న జ్యూస్ కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారని, మరియు పాలస్తీనియన్ కి ఒక దగ్గర ల్యాండ్ ఇవ్వకుండా 3 వేరు దిశల్లో ల్యాండ్ ఇచ్చారని పాలస్తీనియన్స్ ఈ డివిజన్ ని వ్యతిరేకించారు. 1948 మే 14న ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. ఆ మరుసటి రోజే పాలస్తీనా ఇజ్రాయెల్ మీద వార్ డిక్లేర్ చేసింది. పాలస్తీనియన్ కి సపోర్ట్ గా సిరియా, జార్డన్, ఈజిప్ట్ రాగా పాలస్తీనియన్ ఇజ్రాయెల్ మీద ఆ యుద్ధంలో ఓడిపోయింది. దీంతో పాలస్తీనా భూభాగం మొత్తం ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. ఆ ఉన్న 3 భాగాల్లో ఒక పార్ట్ కంప్లీట్ గా ఇజ్రాయెల్ ఆక్రమించుకోక మిగిలిన 2 పార్ట్స్ లో మాత్రం పాలస్తీనియన్స్ నివసిస్తున్నారు. అదే ఒకటి వెస్ట్ బ్యాంకు, రెండవది గాజా స్ట్రిప్. ఇంకా పాలస్తీనా వాళ్ళు మమ్మల్ని ఇజ్రాయెల్ నుంచి ఫ్రీ చేయండి అని చెప్పి తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ గొడవలు తీవ్ర స్థాయికి వెళ్లటం వల్ల ఇజ్రాయెల్ కంట్రోల్ చేయలేక మీ దేశాలను మీరే పాలించుకోండి, కానీ మీకు స్పెషల్ కంట్రీ స్టేటస్ ఇవ్వలేము, మీరు మాత్రం ఇజ్రాయెల్ కిందే ఉంటారు అని చెప్పింది. అప్పుడు పాలస్తీనాలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత పాలస్తీనాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత కేవలం ఇజ్రాయెల్ ని నాశనం చేయడానికి హమాస్ అనే ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ అయింది. వీళ్ళ ఎజెండా ఏంటంటే ఇజ్రాయెల్ ని నాశనం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవటం. దీన్నే అక్కడ ప్రజలకు చెప్పి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ అధికారంలోకి వచ్చింది. అంతర్గత గొడవల వల్ల వెస్ట్ బ్యాంక్ లో హమాస్ అధికారం కోల్పోయింది. అక్కడ వేరే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. దాంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు హమాస్ ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేశారు. హమాస్ వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ కి కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఫ్రీ పాలస్తీనా క్యాంపెయిన్ ఇంతలాగా రన్ అవుతుందంటే, గాజా స్ట్రిప్ లో ఉన్న హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇజ్రాయెల్ మీద సుమారు 300 రాకెట్లను వదిలింది. దొంగతనంగా ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్టు కాల్చేశారు. ఇజ్రాయెల్ ప్రజలను, పిల్లలను హాస్టేజెస్ గా బందీ చేశారు. ఎంతో మంది అమ్మాయిల్ని వాళ్ళు తీసుకువెళ్లి మానభంగం చేసి వ్యవస్థరణ చేసి ఊరేగించారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకు ఏమన్నా జరిగితే అస్సలు తట్టుకోలేదు. వెంటనే హమాస్ మీద యుద్ధం ప్రకటించింది. హమాస్ టెర్రరిస్టులను వేరిపారేయటం మొదలు పెట్టింది. ముందుగా అక్కడ ఉన్న పాలస్తీనియన్స్ ని గాజా స్ట్రిప్ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ ని ఆపలేక వాళ్ళని ఎదుర్కోవటం చేతగాక సివిలియన్స్ ని అడ్డం పెట్టుకుని విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం మొదలు పెట్టారు. సో ముస్లిం కి ఏదైనా జరిగితే వాళ్ళ కమ్యూనిటీ మొత్తం ఏకమైపోయి సేవ్ పాలస్తీనా క్యాంపెయిన్స్ రన్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉండే వాళ్ళు ఏమీ అమాయకులు కాదు, వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్ నాశనం కోరుకునేవారే. మీరు కనుక యూట్యూబ్ లో చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వీడియోస్. హమాస్ ని UN టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేసినా గానీ వాళ్ళు వాళ్ళని ఎలక్షన్స్ లో గెలిపించుకున్నారు. ఫస్ట్ ఇజ్రాయెల్ ని నాశనం చేద్దామని దాడి చేస్తారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రతి దాడి చేస్తుందో ఇంకా విక్టిమ్ కార్డు ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు.
కొన్ని ముస్లిం కంట్రీస్ వాటికి సపోర్ట్ ఇచ్చి దీన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ కింద మార్చి ఇజ్రాయెల్ మీద ప్రెషర్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. ఒక యుద్ధం జరగటం వల్ల ఖచ్చితంగా సివిలియన్స్ కి డ్యామేజ్ జరుగుతుంది. అలా అని ఇప్పుడు ఆ హమాస్ ని గనక వదిలేస్తే వాళ్ళు మళ్ళీ కొంతకాలానికి ఆయుధాలన్నీ సమకూర్చుకొని మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు. ఎందుకంటే టెర్రరిస్ట్ అనే వాళ్ళని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తే వాళ్ళు మారే రకం కాదు. మారే వాళ్ళైతే ఇన్నిసార్లు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేవారే కాదు. ఇప్పుడు పాలస్తీనాని ఒక ఫ్రీ స్టేట్ గా చేయడానికి ఫ్రీ పాలస్తీనా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫ్రీ పాలస్తీనా క్యాంపెయిన్స్ అన్ని వన్ సైడెడ్ క్యాంపెయిన్స్. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పార్ట్ అయిన వెస్ట్ బ్యాంక్ గురించి ఎవరూ మాట్లాడరు. వాళ్ళ పని వాళ్ళు సవ్యంగా చేసుకుంటూ వెళ్లిపోతారు. ఎవరైతే పాలస్తీనియన్స్ ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పాలస్తీనియా మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఇజ్రాయెల్ మీద ఉన్న కోపం మాత్రమే. ఒకవేళ పాలస్తీనియన్స్ మీద ప్రేమ గనక ఉంటే చైనాలో ఉన్న ఉగ్రవాద ముస్లింస్ గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకని? అక్కడ ఉన్న ఆ ప్రభుత్వం ముస్లింస్ ని ఊచకోతకు వస్తున్నారు, మసీదుల్ని కూల్చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ వాటి మీద క్యాంపెయిన్స్ రన్ చేయరు, కనీసం వాటిని ప్రశ్నించడానికి గొంతు కూడా లేపరు. నిజానికి ఒకసారి ఈ మ్యాప్ చూస్తే చుట్టూ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఒకే ఒక్క జూ కంట్రీ, అదే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చుట్టూ అన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నా ఎవరూ కూడా ఇజ్రాయెల్ ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. అరబ్స్ కి చాలా సార్లు పాలస్తీనాని సపరేట్ స్టేట్ గా క్రియేట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, కానీ వాళ్ళు మాత్రం వారే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పాలస్తీనా సపరేట్ స్టేట్ చేయటం కాదు, కేవలం ఇజ్రాయెల్ ని డిస్ట్రాయ్ చేయటం మాత్రమే. ఇప్పుడు ఈ ఫ్రీ పాలస్తీనా క్యాంపెయిన్స్ అనేవి టోటల్ వరల్డ్ వైడ్ గా చాలా దేశాల్లో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ కూడా ఈ క్యాంపెయిన్స్ లో పాల్గొంటున్నారు. సో ఇజ్రాయెల్ కి సంబంధించిన స్టూడెంట్స్ ని గానీ లేదా ఇజ్రాయెల్ ప్రొడక్ట్స్ ని గానీ వాళ్ళు బ్యాన్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది స్టూడెంట్స్ ని బ్రెయిన్ వాష్ చేసి ఈ క్యాంపెయిన్స్ లో పాల్గొనిస్తున్నారు. దాని వల్ల స్టూడెంట్స్ సస్పెండ్ అవ్వటం లేదా వాళ్ళ మీద కేసు బుక్ చేసి జైల్లో వేయటం జరుగుతుంది. దీని వల్ల వాళ్ళ లైఫ్ అనేది నాశనం అవుతుంది. నేటివ్ ఇండియన్ అయిన రాధి పటేల్ ఒక ప్రో పాలస్తీనా స్పీచ్ లో యునైటెడ్ స్టేట్స్ ని బెదిరించింది. మీరు పాలస్తీనాకి సపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని. Any other country where oppression occurs because you don't care about the oppression occurring here. And I understand that you guys are all horrible people, but the thing is 2,300 people being evicted in the last year, those are votes. And you guys, those are votes to win here in Bakersfield. And while you guys parade Gandhi around as a Hindu holiday called Chaitra Navratri starts off this week, I remind you that these holidays that we practice, that other people in the global south practice, believe in violent revolution against their oppressors. And I hope one day somebody brings the guillotine and kills all of you. Increased criminalization for no need other than you don't like when people come and hold you guys accountable for introducing ceasefire resolutions, because the only escalation in violence has been by you all. And so there's no need to continue. In the last 5 years I've attended city council meetings, there's never been metal detectors, there's never been more cops. The only reason you're doing it is because people actually don't care if you guys don't like them, and they're actually resisting, so you want to criminalize them. So regardless of whether you elect people into office, they'll backstab you, they'll let you die, and for that reason you guys want to criminalize us with metal detectors. We'll see you at your house, we'll murder you. వెంటనే యునైటెడ్ స్టేట్స్ పోలీసు వాళ్ళు ఆమె మీద కేసు బుక్ చేసి జైల్లో వేశారు. సో వీళ్ళు ప్లే చేసే విక్టిమ్ కార్డు ఎంతలా బ్రెయిన్ వాష్ జరిగిద్దంటే యూరోప్ లో గాజా వార్ తర్వాత ఇస్లామిక్ కన్వర్షన్స్ అనేవి నియర్లీ 400% పెరిగాయి. సో ఇలా వన్ సైడెడ్ ప్రోపగాండా క్యాంపెయిన్స్ లో పార్టిసిపేట్ చేసి మీ లైఫ్ ని నాశనం చేసుకోమాకండి. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.